3 రోజులు అవుతుందండి పట్టి పీడిచ్చేసాను. ఏంటక్క దయ్యంగాని పట్టిందా ఏంటంటారా? అక్కడికే వస్తున్నానండి. దయ్యం కాదండి. జలుబు చేసి, రొంప పట్టేసి, నన్ను వదిలి వెళ్ళనంటుంది. అప్పుడైతే నాకు ఒక మంచి సాంగ్ గుర్తొచ్చింది. నిన్ను వీడని నీడను నేనే అంటూ ఒక మంచి సాంగ్ అయితే గుర్తొచ్చింది. ఎలా ఉందండి సాంగ్? సర్లే గాని రెసిపీ చెప్పమ్మా అంటారు. అప్పుడు ఆలోచిస్తుంటే ఒక మంచి రెసిపీ గుర్తొచ్చింది. ఈ జలుబుని ఎలాగైనా తగ్గించాలనేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇక్కడ. దీనికోసం చేపల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు అండ్ నిమ్మరసం వేసుకొని బాగా కడుక్కోవాలి. తర్వాత దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత టమాటా, తెల్లగడ్డలు ఇలా వీడియోలో చూపించినాక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాను కూడా యాడ్ చేసి బాగా మగ్గనియాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా 5 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. తర్వాత దీనికోసం ఒక టమాటా, ఒక ఆనియన్ మిక్సీ పట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా దీన్ని కూడా యాడ్ చేసుకొని మెయిన్గా ఇదే అండి ఇంపార్టెంట్ చేపల పులుసుకి చింతపండు పులుసు అండి. చింతపండుని ఇలా నానబెట్టుకొని దాంట్లో ఉన్న గుజ్జును తీసుకొని అందులోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని దీనికోసం ఇంకొక పౌడర్ కూడా తయారు చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా పౌడర్గా చేసుకొని తెరులుతున్నప్పుడు వాటరు ఉడుకుతున్నప్పుడు ఒక్కొక్క చేప ముక్కను అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే అలా మిక్స్ చేసామనుకో చేప ముక్కలు అనేది విరిగిపోతుంది. కాబట్టి నెమ్మదిగా స్లోగా అయితే తిప్పుకోవాలి. తర్వాత దీనికోసం మనం ముందుగా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని కడాయి తీసుకొని అటు ఇటు తిప్పామనుకో మొత్తం మిక్స్ అయిపోతుంది. వేడి వేడి చేపల పులుసు రెడీ అండి. ఈలోపు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.